వెల్కమ్ టు ద పార్టీ. మన ఏ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో మన సాయి రాజేష్ గారు డైరెక్టర్గా, ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్గా, విజయ్ బుల్గానేన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఆనంద్ దేవరకొండ గారు, వైష్ణవి చైతన్య గారు హీరో హీరోయిన్స్గా అతి త్వరలో మన ముందుకు రాబోతున్న సినిమా బేబీ. మన సెకండ్ సాంగ్ దేవరాజా సాంగ్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ ఈ పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం. సో అండ్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్రెడీ వచ్చేసారు మన సాంగ్ లాంచ్కి. రాజు గారు, కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు అండ్ మన చేతన్ భరద్వాజ్ గారు, ప్రశాంత్ విహారీ గారు, ఇంకా చాలామంది వస్తున్నారు అండ్ సింగర్స్ వచ్చారు. మన టీం మెంబర్స్ అందరికీ మరొకసారి గ్రాండ్ వెల్కమ్ ఈరోజు పార్టీకి వచ్చినందుకు. హాయ్ సార్. హాయ్ మా హాయ్. బాగున్నారా సార్? గుడ్ 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 సార్. బేబీ ఎలా ఉంది సార్? ఏ బేబీ? బేబీ సార్. ఏ బేబీ చెప్పు. బేబీ, మీరు ఏ బేబీ అనుకుంటే ఆ బేబీ కంఫర్టబుల్గా బాగుందా సార్? అంటే బేబీ అన్న పేరు వినగానే మా పెద్దక్కని బేబీని పిలుస్తాం, అది గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు ఈరోజు ఈ బేబీ సాంగ్ మటుకు సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్సలెంట్ అనమాట సాంగ్. ఆ సాంగ్ ఎండ్ క్యాప్షన్ మటుకు ద ఫస్ట్ లవ్ ఎప్పుడు హృదయంలో ఉండిపోతుందని ఆ క్యాప్షన్ మటుకు చాలా టచింగ్గా ఉంది. దట్ ఈస్ ఫ్యాక్ట్ 100%. ఒక లవ్ గురించి అంత క్లీన్, ఈవెన్ సాంగ్ చూస్తుంటేనే అంత చక్కగా ఉంది. సో మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ట్రాడినరీ సౌండింగ్ అనమాట. అది సౌండింగ్లోనే చాలా, అంటే ఈ ఒక్క పాట చాలా అనిపిస్తుంది సినిమాకి, అంత బాగుంది. వావ్. ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ సాంగ్ అంతకు మించి అని మన అందరికీ చెప్పడానికి. సో సెకండ్ సాంగ్ దేవరాజా సాంగ్ రెడీగా ఉంది. అందరు రెడీయా?
సో మీ అందరికీ సెకండ్ సాంగ్ సూపర్గా నచ్చిందని అనుకుంటున్నాం. సో ఆ సింగర్ ఎవరో కాదు, మరికొద్దిసేపట్లో మన ముందుకు వచ్చి లైవ్గా ఈ పాటని మళ్ళీ పాడబోతుంది. ఈ పాటని మరింత ఎనర్జీగా మార్చడానికి. This song, during the recording, it was a great challenge for me, especially because of the swaras. We didn't prepare much. We did it all in the studio. I have to thank, I think there were apparently 10 people that were present in the studio, right, sir? Yeah, there were about 10 people in the studio who was constantly encouraging me, being there by my side. And Vijay sir, thank you so much, and all your friends in the studio who was present there. And Dheeraj sir, everybody was there for me when I was recording the song, and it came out super beautiful. I'm so happy. Thank you so much for this wonderful, cozy, beautiful stage. Thank you. Wow, Thank you, everyone. It's just awesome, really. ఒక్కసారి you. గట్టిగా. I would like to thank Arya because she is not Telugu girl. She hailed from Kerala. But సంగీతానికి ఎల్లలేవని నిరూపించి ఇంత కష్టమైన ఈ లిరిక్ కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్ని ఆవిడ ఒక 35 మినిట్స్లో బైహార్ట్ చేసి పాడింది. సో నిజంగా ఒక తెలుగమ్మ పాడిన అంత హై ఉండదేమో. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. గ్రాండ్ వెల్కమ్ టు గ్రాండ్ డెబ్యూట్ ఆఫ్ తెలుగు. థ్యాంక్ యూ. సో సార్ ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అనిపించింది సాంగ్? The song is brilliant. It's very well composed by Vijay and very well sung. I've seen your video. You were playing the ukulele. Instagram lo chusana. Good stuff. So big congratulations to the whole cast and crew for having two amazing songs composed by Vijay. రాజ్ గారు ఎలా అనిపించింది సాంగ్? బాగుందండి. అండ్ బోత్ ఆర్ కమెండబుల్. కంపోజర్ అండ్ సింగర్ ఇద్దరు పోటీపడి చేశారన్నారు. ఎక్సలెంట్ సాంగ్. అండ్ ఫస్ట్ సాంగు ఈ సాంగు పిక్చర్కి అలాగా ఒక లైఫ్ పట్టు అనమాట. ఈ సాంగ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ పాపులర్ అండ్ చాలా వ్యూస్ వస్తాయి డెఫినెట్గా, ఐ ఫీల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కోటి గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మోర్ వాల్యుబుల్ సాంగ్ ఇది. ఎందుకంటే ఒక క్లాసికల్ రాగం తీసుకొని అంత స్వరాలతోటి అమేజింగ్ సింగింగ్. ఆర్య, గాడ్ బ్లెస్ యూ. యూఆర్ గోయింగ్ టు బిజియెస్ట్ సింగర్ ఇన్ ద ఫ్యూచర్. బట్ చాలా బాగుంది సాంగ్. అండ్ ద వే ఆఫ్ సౌండింగ్, ద కీబోర్డ్ పర్ఫార్మెన్స్ ఆల్సో వండర్ఫుల్. టోన్స్ అన్ని చాలా, ప్రెజెంటేషన్ ఇస్ ఎక్సలెంట్. అండ్ టోటల్ మా విజయ్ చాలా మంచి కంపోజర్గా, నెంబర్ 1 కంపోజర్గా నిలబడిపోతాడు ఫ్యూచర్లో. చాలా బాగుంది ది స్టైల్ ఆఫ్ కంపోజిషన్. అండ్ ద ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా సాయి రాజేష్ కూడా గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ పట్నాయక్ గారు ఎలా అనిపించింది సాంగ్? విజయ్, మీరైతే ఎరగదీశారు. దానికన్నా అంటే ఈ పాట గురించి అందరూ మాట్లాడతారు కాబట్టి నేను మొదటి పాట గురించి మాట్లాడతా. ఫస్ట్ సాంగ్ అంటే నాకు ఒక గర్వం ఉంది, లవ్ సాంగ్స్ నేను చాలా బాగా చేస్తానని. కానీ ఫస్ట్ టైం నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇచ్చారు మీరు ఆ ఫస్ట్ సాంగ్లో. ఎందుకంటే అంటే అంటే లవ్ సాంగ్లో ఆ ఇన్నోసెన్స్ కానీ ఆ ప్యూరిటీ కానీ అవన్నీ కూడా ఆ సాంగ్లో ఆ విజువల్స్, అంటే రాజేష్ గారు ఆయన విజువల్స్లో జనం మనసులో అలా దోచేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అంటే విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఎంత డీటెయిల్డ్గా చెప్తారో నాకు తెలుసు. అందుకు దాన్ని మీరు డీకోడ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో డెఫినెట్గా నెక్స్ట్ అంటే నా సాంగ్స్ వల్ల ఎంతమంది ప్రేమలో పడ్డారో తెలియదు, కానీ మీ సాంగ్స్ వల్ల చాలామంది ప్రేమలో పడబోతున్నారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐ విష్ యూ టు కంటిన్యూ వెరీ గుడ్ నంబర్స్ హియర్ ఆఫ్టర్. నాకు సీతారామన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్కి వచ్చే ఆల్బమ్ మనకు వస్తుంది అనే ఫీలింగ్ అయితే ఈ ఆల్బమ్తో కనిపించింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఎస్కేఎన్ గారు, మీరు ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టేశారు. సాయి రాజేష్ గారు అయితే డెఫినెట్గా మీ విజువల్స్ గురించి చెప్పాల్సిన అవసరం, మీరు ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు.
మళ్ళీ హిట్ ఫంక్షన్లో డెఫినెట్గా మాకు పిలవండి, కలుస్తాం. యా. అండ్ సాయి రాజేష్ గారు ఎక్సలెంట్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. గుడ్ లక్. ఈ మధ్యన సాంగ్స్ అన్నీ ఏంటంటే ఏదో వస్తున్నాయండి, సౌండ్స్ ఎక్కువ సౌండింగ్ డిస్టర్బ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్పి పట్నాయక్ గారు, ఇళయరాజా గారి తర్వాత ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వింటే ఒక ఫీలింగ్ కలిగేది. తర్వాత చాలా రోజుల తర్వాత ఆ ఫీలింగ్ కలిగిన సాంగ్స్లో ఈ 2 సాంగ్స్ కూడా అండి. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, అంతకు మించి ఇది చాలా డిఫరెంట్ జోనర్లో ఉందండి. ఎంటైర్ టీమ్కి మంచి పేరు వస్తుందని, ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. 2 సాంగ్లు కూడా ఐ వెంట్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ యాక్చువల్లీ. అసలు ఇక్కడ లేను, అసలు కాసేపు ఇది పబ్ అని సంగతి మర్చిపోయాను అసలు టోటల్గా. ఫస్ట్ సాంగ్ అయితే ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ సాంగ్స్ చేసినప్పుడల్లా నేను కాల్ చేసి ఈ సాంగ్ చాలా బాగుందని చెప్తూ ఉంటాను. యా, బట్ ఆయన సింగిల్ సాంగ్స్ చేసినప్పుడల్లా నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ లవ్ సాంగ్స్. ఆయన డెఫినెట్లీ ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టు డెఫినెట్లీ గుడ్ ఆల్బమ్ డెఫినెట్గా అవుతుంది. అండ్ ఒక ఇండస్ట్రీకి ఒక మంచి సింగర్ని పరిచయం చేశారు ఆర్యాని, తెలుగు ఇండస్ట్రీకి. వెల్కమ్ ఆర్య, వెల్కమ్ టు ద బోర్డ్ ఆన్ బోర్డ్. Yeah, definitely she has a very different voice and very punchy voice, so keep it up Arya. And Telugu నేర్చుకోకుండానే ఇంత బాగా పాడావు. Yeah, so and I wish SKN గారు నిజంగా మీరు ఆల్రెడీ హిట్ కొట్టేశారు. అండ్ సాయి రాజేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. చూస్తేనే అర్థమైపోతుంది డెఫినెట్గా హిట్ అని. సో ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి డెఫినెట్గా. సో ఐ విష్ ద ఎంటైర్ క్రూ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరో గారు ఆనంద్ దేవరకొండ గారు ఆల్ ది బెస్ట్. అండ్ యావి రాజేష్ అండ్ ద హీరోయిన్, ద హోల్ క్రూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ప్యూర్ లవ్ స్టోరీ రాబోతుంది. అంటే వెరీ రేర్ కాంపోజిషన్స్. ఐ రియలీ ఎంజాయిడ్, బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ ఎవర్ సిన్స్ దట్ ఇన్స్టా థింగ్ గాట్ రిలీజ్. బట్ లైవ్ ట్రాక్ లైవ్ అర్థం కాలేదు చాలాసేపు. ఐ కుడెంట్ మేక్ ద డిఫరెన్స్, లైక్ ఇట్ వాస్ వెరీ టఫ్ టు మేక్ ద డిఫరెన్స్. ఒరిజినల్ లైక్ రిలీజ్ అయింది విని మళ్ళీ ఇప్పుడు లైవ్ పర్ఫామ్ చేస్తుంటే మేము అదే అనుకుంటున్నాం. వీ వర్ జస్ట్ థింకింగ్ దట్ హౌ ఇస్ దిస్ పాసిబుల్. Amazing, and really looking forward to like more of your stuff. And also Vijay, I've been a fan of his work. Very nice bro, very nice. So looking forward for the rest of the album also. And vachina 2 songs are fantastic. This film also mana Anand bro, so all the best, very best bro. I follow nenu inka already choosesanu. This is Anand's way to a success, so all the very best and congrats whole team. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. అండ్ చేతన్ గారు, సో మీ మాటలు ఎలా అనిపించింది సాంగ్? యా, యాక్చువల్లీ నేను ఎప్పుడు నమ్మేది ఒక సాంగ్ అనేది ఎక్స్పీరియన్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలి. అంటే ఒక వింటున్నప్పుడు మన జ్ఞాపకం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వింటున్నప్పుడు ఒక జ్ఞాపకం ఎంజాయ్ చేస్తారు. సో ఆ మెమరీ చాలా బాగా ఇంజెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ విజయ్ గారు ప్రతి కంపోజిషన్లో ఒక లైఫ్ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు మన జీవితంలో జరిగిన ప్రతి సినారియో గుర్తుకొస్తూ ఉంటాయి ఒక పాటతో. అంటే ఒకసారి వినంగానే అది ఎక్కడం అనేది ఒక మెథడ్ అయితే, అది ఎక్స్పీరియన్స్ అవ్వడం ఒక మెథడ్. అది యాక్చువల్లీ విజయ్ గారు నాకు పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ విజయ్ గారికి. నిజంగా చాలా బాగా మంచి కంపోజర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా హైట్స్ రీచ్ అవుతారు, అది మటుకు షూర్. తను చేసే ముందు ప్రతి పాట అలాగే ఉంటుంది, ఒక లైఫ్ని క్రియేట్ చేస్తుంది జీవితాన్ని. అండ్ ఆర్య దయాల్ గారు, యూ సాంగ్ రియలీ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో చాలా బాగుంది, మంచి, రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా ఇలాంటి సాంగ్ జనరల్గా చేస్తున్నప్పుడు చాలా అంటే ఆ తత్కారం అంతా ఫాలో అవ్వడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ అది చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు కళ్యాణ్ చక్రవర్తి గారు. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే ఆనంద్ గారు యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆనంద్ గారు నాకు చాలా కంఫర్ట్ క్రియేట్ చేస్తారు, చాలా సరదాగా కలిసిపోతారు. ఒక మంచి కంపోజిషన్ రావాలంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. సో మంచి పర్ఫెక్ట్ టీమ్ సాయి రాజేష్ గారు. అండ్ అసలు అంతా గ్రేస్ఫుల్, ఒక లైఫ్ని, ఒక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు. సో నాకు ఆ ప్రతి పాటలో అది కనబడుతోంది. ఫస్ట్ సాంగ్లో అలా కనబడింది, సెకండ్ సాంగ్లో కనబడింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. చాలా మంచి సక్సెస్ అవుతుంది, మొత్తం టీం అందరూ చాలా సక్సెస్ అవుతారని కాన్ఫిడెన్స్ తెలుస్తుంది సాంగ్తో. జనరల్లీ ఈడిఎం అండ్ రాగ్స్ మిక్స్ చేయాలంటే నీడ్స్ అ గట్స్. ఎందుకంటే చాలా వింటుంటాం మనం, ఈడిఎం మ్యూజిక్ వింటుంటాం, రాగ్స్ ఆల్సో వింటుంటాం కదా. అప్పుడప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టీనేజర్స్ హు ఆర్ డూయింగ్ టుగెదర్
అంటే రెండు మిక్స్ చేసి చేస్తుంటారు. విన్నప్పుడు రాగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. రాగ్స్ని ఇఫ్ ఈడిఎం ఈజ్ నాట్ సపోర్టింగ్ దెన్ ఇట్ విల్ గో ఇన్ వెయిన్. బట్ ఈ సాంగ్ ఇట్ వాజ్ వెల్ బ్యాలెన్స్డ్, రాగ్స్ అండ్ ఈడిఎం, అండ్ ఎస్పెషల్లీ ఈడిఎంలో మృదంగం అండ్ ఆల్, ఇట్ వాజ్ రియలీ వెల్ బ్లెండ్. అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫ్రేమ్లో చూస్తున్న రాజ్కోట్ సార్ని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి పెరిగాను సార్. మిమ్మల్ని కలవడమే పెద్ద అదృష్టం అనుకున్నాం. అలాంటిది మీరు మా సినిమాకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అంటే ఒక మంచి అంటే ఒక టేస్ట్ఫుల్గా తను తయారు చేసుకున్న ఒక కథకి నిజంగా విజయ్ బుల్గాని ప్రాణం పోశాడు. ఫస్ట్ సాంగ్ అసలు ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ కూడా డెఫినెట్గా చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ సాంగ్ పాడిన మలయాళీ సింగర్ నిజంగా చాలా ప్రాణం పెట్టింది. ట్రెండ్ని ఊపేస్తున్న మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మా మాస్ మూవీ మేకర్స్ తరపున. అట్లాగే మిగిలిన అందరూ మమ్మల్ని విష్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఒక చిన్న సినిమానికి ప్రాణం పోస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఐడియా వచ్చినప్పుడు నిజంగా ట్యూన్ ఇంకా పుట్టక ముందే నాకు నేను విజయ్ బుల్గాని ఆర్యా దయాళ్ అంటే చాలా చాలా ఇష్టం మా ఇద్దరికి, తన సింగింగ్ స్టైల్. అవి పాట జస్ట్ ఒక రఫ్ దీంట్లో వచ్చినప్పుడే డిసైడెడ్ ఈ పాట ఆర్యా దయాళే పాడుతుంది అనేది ఫిక్స్ అయ్యి తన కోసం ట్యూన్ చేయించుకున్న పాట, తన కోసమే పుట్టిన పాట ఇది. ఆర్యా, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ తెలుగు సినిమాలో ఫస్ట్ నీ చేత పాడించుకున్న అదృష్టం అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారు ఎంత గొప్పగా రాశారంటే సార్, ఆయన భ్రమలలోకాన భ్రమరం అవుతుంది కాలమే. బ్యూటిఫుల్ లైన్ సార్ అసలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులైనటువంటి సంగీత దర్శకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మా చైల్డ్హుడ్ మొత్తం మీరు సుసంపన్నం చేశారు మీ పాటలతోటి. ఆ పాటలు విని అలాంటి ఒక పాట రాయాలని, అలాంటి ఒక ట్యూన్ చేయాలని మ్యూజిక్ డైరెక్టర్లు, అలాంటి ఒక మంచి పాట రాయాలని చెప్పేసి నాలాంటి ఒక లిరిసిస్టులు ఈరోజు ఇటువంటి పాట రాస్తే నాకు ఈ భాగ్యం కలగటానికి ఖచ్చితంగా మీది ప్రధాన పాత్రని నేను నమ్ముతాను. ఎక్కడో నేను చదువుకున్నట్టు గతమంతా శృతన్నాది ప్రస్తుతానికి అది పునాది అని. ఏదైనా నేనేమి రాసినా ఏం చేసినా ఆ గతం తాలూకు ప్రభావం నా మీద బలంగా ఉంటుంది. నేనే కాదు, ఏ లిరిసిస్ట్ అయినా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద అక్షరాలుగా కన్వర్ట్ చేసేది కేవలం ఆ సినిమా దర్శకుడు తాలూకు సంస్కారం, ఆ సంగీత దర్శకుడు తాలూకు వినమ్రత, ఆ కథ తాలూకు వాస్తవికత. ఈ మూడింటినే అక్షరబద్ధం చేస్తాడు ఏ లిరిసిస్ట్ అయినా, నేనే కాదు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు రావటానికి ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. అంటే తెలుగు సినిమా కవుల తాలూకు సంస్కారానికి నేను చెప్పే ఉదాహరణ పరాకాష్ఠ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నిజానికి వాస్తవానికి ఈ పాట రాయాల్సింది నేను కాదు సార్. ఈ పాట రాసే కన్సిడరేషన్లోనే నేను లేను. కృష్ణ చైతన్య గారు మనందరికీ తెలుసు, ఫేమస్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు, దర్శకులు కూడా వారు ఈ పాట వాస్తవానికి దర్శకులు వారి ఇద్దరు కలిసి కూర్చొని ఈ పాట రాయాలి. కొంత రాయటం కూడా జరిగిన తర్వాత లేదు ఇటువంటి పాటకి కళ్యాణ్ రాస్తే చాలా బాగుంటుందని ఆయన సంస్కారం ఇచ్చినటువంటి అవకాశం ఈ పాటను నేను నమ్ముతా ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ థింగ్ అండి. ఎందుకంటే మనకి ఏదైనా ఆకలి ఉంటే మన దగ్గర ఉంటే ఎవరైనా పెట్టవచ్చు, కానీ కడుపులోంచి తీసి పెట్టడం చాలా కష్టమైన విషయం. అది చేశారు వారు. సో ఇటువంటి అద్భుతమైన పాట, ఈ పాట తాలూకు అంటే ఎక్కడైనా ఒక మాట రాయటానికి ఇది అర్థం కాదేమో అని ఇప్పుడు ప్రతి లిరిసిస్టు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ ఈ పాటలో నాకు అటువంటి స్ట్రగుల్ లేకుండా, అంటే భ్రమలమైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే అనేంత డీప్గా నేను రాయగలిగానంటే దర్శకుల తాలూకు సంస్కారం. ఇటువంటి చక్కటి సాహిత్యాన్ని మొదటి పాట కూడా మనం విన్నాం, ఓ రెండు ప్రేమ మేఘాలు, ఇలా అనంత శ్రీరామ్ గారు అద్భుతంగా ప్రాణం పెట్టి రాశారు. వారు రాసిన ఆ పాట కావచ్చు, దేవరాజ సేవ్యమూర్ధని. మనకి కాలభైరవాష్టకంలో తెలుసు, దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అని మనం విన్నాం ఎప్పుడో కాలభైరవాష్టకం. దాన్ని ఒక స్త్రీ తాలూకు శక్తి, ఒక అమ్మాయి తాలూకు శక్తి, అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్తూ ఉంటే మనం అనేక విషయాలైనటువంటి పద్ధతులు చెప్తాం. ఒకటి ఏదో జరుగుద్ది అనేటువంటి భయం, ఏం జరగకూడదనే జాగ్రత్త. అది
ఆడపిల్లకే కాదు బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఈ కథలో ఉంది. ఇటు అందమైనటువంటి పాట ఖచ్చితంగా ప్రతి పాటకి కంపోజర్ విజయ్ బుల్గానియన్ గారు ఎంత కష్టపడ్డారో, నేను ఎంత ప్రయత్నం చేశానో అదేవిధంగా ఆర్య దయాళ్ గారు కూడా చాలా ప్రాణం పెట్టి పాడారు. సార్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ వచ్చారు. అండ్ సాయి రాజేష్ సార్ ఇంత మంచి మూవీ అంటే ఇంత ప్రమోషన్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ సార్, అండ్ ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్ రిలీజ్ చేస్తారు ఏదో అవుతుంది ఇది అలా అనుకున్నాను, బట్ ఇంత ప్రమోషన్ నాకు తెలిసి ఎవరికి జరిగి ఉండదు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ సాంగ్ ఏది బాగుందన్న దాంట్లో సగం క్రెడిట్ సాయి రాజేష్ గారిదండి కంప్లీట్గా. ఎందుకంటే ఇటువంటి సాంగ్స్ నాకు తెలిసి రేర్గా అడుగుతారు, సాయి రాజేష్ గారు అడిగారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ వచ్చిన స్వరాస్ ఇవన్నీ కూడా ఆర్యాకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ శాండిలియా అండ్ అనుదీప్ దేవ్ వీళ్ళు దగ్గరుండి, ఎందుకంటే నాకు స్వరాస్ వీటి మీద అంత తెలియదు, వాళ్ళు హెల్ప్ చేశారు దానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఆర్య దయాల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆనంద్జీ అండ్ వైష్ణవ్ థ్యాంక్ యూ సో మచ్. విరాజ్ థ్యాంక్ యూ. అండ్ లిరిక్స్ సార్ మీకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ సార్, ఎంత మంచి లిరిక్స్ ఇచ్చారు నా సాంగ్కి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. There's so much talent in this room, musical talent. మా సినిమా స్టార్ట్ అయింది కూడా ఫస్ట్ డే నేను వైష్ణవి ఒక కాంప్లికేటెడ్ సీన్ చేస్తున్నాం. ఆ కాంప్లికేటెడ్ సీన్కి ఇన్స్పిరేషన్ ఏదంటే, మాకు డైరెక్టర్ సాయి రాజేష్ మాకు ఒక మ్యూజిక్ ట్రాక్ మా వాట్సాప్కి పంపించి ఇది వినండి, and that helped us so much for that scene. And from that day onwards, it's been 1.5 year journey on this film. Music has constantly been traveling with me. ఓ రెండు ప్రేమ మేఘాలులా కానీ బీజిఎం స్కోర్స్ ఏది చేసినా నాకు పంపించి, అన్న ఇది మీకు ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది, ఇది ఈరోజు సీన్కి వాడండి ఒకసారి వినండి అని. అండ్ దట్ మూవ్డ్ అండ్ దట్ హెల్ప్ మీ పర్ఫార్మ్ సో మచ్ బెటర్. అండ్ ఐ హోప్ యూ ఆల్ సీ దట్ ఆన్ స్క్రీన్. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ ఫర్ అస్ అండ్ బీయింగ్ హియర్ విత్ అస్. మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైనా సీన్కి కానీ లేదా మూడ్లోకి పోవడానికి కానీ అంటే షూట్కి సంబంధించింది ఏదైనా కానీ రాజేష్ గారు మాకు అదే మ్యూజిక్ చిన్నది ఒకటి పంపించి మూడ్కి ఒకసారి వినండి, మరి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అని అంటే ఇట్ ట్రూలీ హెల్ప్ డస్. ఒకవేళ సాడ్ మూడ్కైనా కానీ హ్యాపీ మూడ్కైనా కానీ ఈ మ్యూజిక్ జస్ట్ ఇట్లా ఎయిర్పోడ్స్లో పెట్టుకొని వింటే ఫ్రాక్షన్ ఆఫ్ అంటే కొంచెం సేపట్లో మేము మూడ్లోకి వచ్చేస్తుండే. ఇట్ హ్యాపెండ్ విత్ మీ. ముందుగా ఇక్కడికి మీ అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ రాజ్ కోటి సార్, నా హలో బ్రదర్స్ నాకు చాలా ఫేవరెట్ సార్. ఐ లవ్ దట్ ఆల్బమ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మీ అందరికీ ఆర్పిఓ గారు, ఎవ్రీవన్ హూ ఈస్ హియర్, ఈ సాంగ్ ఇంత నచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐ ఫీల్ దేవరాజని ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, అందరూ ప్లేలిస్ట్లో ఇది ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది అని. ఐ థింక్ ఈవెన్ కాంపిటీషన్స్ కూడా రేపొద్దున కాంపిటీషన్స్లో కూడా ఈ సాంగ్ ఇట్ విల్ బీ అ పార్ట్ ఫర్ షూర్. అండ్ కమింగ్ టు ఆర్య దయాల్, సాంగ్ విన్న వెంటనే ఒకటే, దిస్ ఇస్ మేడ్ ఫర్ హర్, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో థ్యాంక్ యూ ఆర్య ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సచ్ ఎ లవ్లీ సాంగ్ and you killed it on the stage. And Vijay, I'm waiting for all the other songs too. And O Rendu Prema Meghalila, asla my friends aithe they're like calling me particularly and saying like, ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు లైక్ చిన్న బేబీస్ కూడా టు ఈట్ ఫుడ్ దే ఆర్ లైక్ లిస్నింగ్ టు ఓ రెండు ప్రేమ మేఘాలిలా. దట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ దట్. అండ్ కమింగ్ టు మై డైరెక్టర్ రాజేష్ గారు, టు బీ ఆనెస్ట్ ఈ సాంగ్స్ అన్ని ఇంత బాగా వస్తున్నాయంటే ఐ ఫీల్ దట్స్ బికాస్ ఆఫ్ విజయ్ అండ్ రాజేష్ గారు సింక్ వల్ల అనుకుంటున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ ఇంత మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసి ఇంత ప్రమోట్ చేస్తున్నందుకు ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ వచ్చిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్కోటి గారికి, నా చిన్నతనం అంతా
నా చిన్నతనం అంటే నా కాలేజ్ ఆ డేస్ అన్నీ కూడా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్కోటి గారి పాటలు వింటూ గడిపా. వాళ్ళిద్దరినీ ఒక ఫ్రేమ్లో నా ఫంక్షన్లో ఈవెంట్లో చూడటం అనేది నాకు ఈరోజు జన్మధన్యం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున బీమ్స్ గారికి, ఆర్పి పట్నాయక్ గారికి, సిరిచరణ పాకాల గారికి, మార్క్ రాబిన్స్కి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఒక డిఫరెన్స్ తెలిపేది సినిమాలో సంగీతం, సాహిత్యమే. ఆ సంగీతానికి వారధులైన మీరందరూ కూడా మన సంస్కృతికి సారథులుగా భావిస్తున్నాను. సో అలాంటి మీరందరి సమక్షంలో ఒక మలయాళపు సింగర్ తొలి తెలుగు డెబ్యూట్లో తెలుగు పాటని సాంస్క్రిట్ పదాలతో కలిసి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆయన చాలా గొప్ప పాటలు రాశారు. నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ విజన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాట చాలా బాగా రాశారు. నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంది, మనం ఎన్ని హిట్లు ఇచ్చినా అది కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతారు. బట్ సాహిత్యం, సంగీతానికి విలువ ఉన్న పాటలో నేను చేసే సినిమాలో ఒక్కటైనా అలాగా చేయాలి అనేది ఆ ప్రయత్నమే ఇందులో. ఎందుకంటే ఆ అమ్మాయి పాడిన గమకాలు ఏంటి, అవేంటి అన్నీ కూడా సాహిత్యానికి విలువనిచ్చేవి. సో ఇలాంటి పాటని ప్రమోట్ చేయడానికి ఈ పాట ఈ సినిమాకి ప్రమోషన్ కాదు, మా అందరికి ఉన్న ఎమోషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.